హనుమాన్ గురుస్వాముల ఆధ్వర్యంలో మాల ధరించిన స్వాములకు గత 10 రోజుల నుండి అన్నప్రసాద వితరణ చేస్తున్నామని హనుమాన్ గురుస్వామి కత్తుల జగన్ కుమార్ తెలిపారు. శ్రీ రామాంజనేయ సేవా సమితి ఆధ్వర్యంలో గురుస్వాములు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. నల్గొండ పట్టణం తులసీనగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ రామాంజనేయ సేవా సమితి ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షుడు సామ ప్రభాకర్ రెడ్డి మమత దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మాలలు ధరించిన స్వాములకు సోమవారం నాడు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా కత్తుల జగన్ గురుస్వామి మాట్లాడుతూ, దాతల నుండి విరాళాలు సేకరించకుండా కేవలం గురుస్వాములు మాత్రమే తలా కొంచెం డబ్బులను జమ చేసి మాలాదారులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారని తెలిపారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఆలయ ఈవోతో పాటు అర్చకులు సిబ్బంది సహకారం ఎంతగానో ఉందని అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అన్నప్రసాద వితరణ చేయాలనుకునేవారు గురుస్వాములను సంప్రదించాలని సూచించారు. స్వామివారి దయతో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, రవినాయక్, కొంగరి జగన్, లింగయ్య, వినోద్, సాయి, పూజిత, శ్రీనివాస్, పుట్టకోటయ్య, ఓం ప్రకాష్, రవి, అంతయ్య, స్వామి, సతీష్, యాదయ్య, వంశీ, సాయి, ప్రవీణ్, శేఖర్, మహేశ్వరి, యాలాద్రి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శ్రీ రామాంజనేయ సేవా సమితి గురుస్వాముల సహకారంతో గత 10 రోజుల నుండి ఈ యొక్క ఆలయంలో స్వాములందరికీ, అయ్యప్ప స్వాములకు, హనుమాన్ స్వాములకు, శివస్వాములకు అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమము శ్రీ రామాంజనేయ సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో మరి కేవలం ఆ గురుస్వాములు వారు మాత్రమే వారు సొంతంగా నిర్ణయించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు, మరియు దేవాలయ అర్చకుల వారి యొక్క ఆశీస్సులు, కమిటీ దేవాలయం వారి యొక్క ఈవో గారి యొక్క సౌజన్యంతో, వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్ణయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా ఆలయ సిబ్బంది శేఖర్ గారు మరి శ్రీను గారు వారి యొక్క సహకారం కూడా మాకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ముందు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మేము కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నాము. ఎవరైనా స్వాములు అన్నదానం చేయాలనుకున్న వారు గురుస్వాములను సంప్రదించినట్టయితే వారికి కూడా ఈ యొక్క ప్రతిఫలము దక్కుతుందనే విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఈ యొక్క ఆలయ గురుస్వామిగా కొన్ని నియమ నిబంధనలతో మరి ఈ కార్యక్రమాన్ని మిగతా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని, మనందరి కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము.